నువ్వా? ఏరా నాన్న, నీకింకా తెల్లారలేదా? రాత్రి ముందుగా తెలియదమ్మా. దాని పని బట్టి పడుకునేసరికి ఆలస్యమైపోయింది. ఏంటమ్మా పొద్దునే వచ్చావు? మరీ ఇంత మతిమరుపు అయితే ఎలారా? ఇవాళ నీ పుట్టినరోజు. లాంకంత కొంప బోల్డన్ని ఆస్తిపాస్తులు ఉండగా ఈ షెడ్ లో రాత్రి పగలు కష్టపడుతూ ఈ ఒంటరి బ్రతికేమిట్రా? నువ్వు మాత్రం ఎలా ఉండగలుగుతున్నావో గాని నేనెంత కుమిలిపోతున్నానో ఆ భగవంతుడికే తెలుసు. ఏమిటి బాబు? కంట్లో పూసి పడింది. అయినా చేతులు ఎరిగిపోను. మంచి ఉద్యోగంలో ఉన్న భర్త, రత్నాల్లాంటి 2 పిల్లలు, నాకంటే అదృష్టవంతులు ఎవరున్నారులే అని మురిసిపోయేదాన్ని. ఇంటికి పెద్ద కొడుకువే ఇలా దూరం అవుతావని నేను అనుకోలేదురా. ఇంత దగ్గరగా ఉంటే దూరం అయిపోయానంటావేంటమ్మా? చాలే ఊరుకోరా, ఇలాంటి కబుర్లకేం తక్కువ లేదు. అబ్బో ఏంటమ్మా ఇవన్నీ నువ్వు మరీ చిన్నపిల్లని చేసి. తొడుక్కునే గుడ్డల కొలతలు మారినంత మాత్రాన అడ్డాల్లో లాలించిన రోజులు ఏ తల్లి మర్చిపోతురా. అమ్మా అని పిలిచినప్పుడల్లా మొదటిసారి బోసినోటితో అమ్మా అని పిలిచిన ఆ పిలిపే వినిపిస్తుంది. నువ్వెంత గొప్పవాడివైనా నాకు మాత్రం చంటాడివే. దీవించమ్మా. బాబు, వచ్చే పుట్టినరోజు నాటికి నీతో పాటు నా కోడల్ని మనవణ్ణి కూడా దీవించాలి. అమ్మో చాలా పెద్ద కోరిక కోరావు. అమ్మా, టైగర్ డాడీ లేచుంటారేమో. ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడవే, ఎక్కడికి వెళ్ళావు? గుడికి. ఇది అబద్ధం చెప్పినందుకు. నాకు సంబంధించిన ఎవరైనా సరే అబద్ధం చెప్తే నేను సహించను. గుడికి వెళ్లే వాళ్ళు ఎవరు నువ్వెక్కడికి వెళ్ళావో నాకు బాగా తెలుసు. ఈ రోజు ఆగస్టు 22 నీ పెద్ద కొడుకు పుట్టినరోజు. ఆ వేడుకలు జరిపించుకొస్తున్నావు, అవునా? అవును. ఇడియట్, ఎన్నిసార్లు చెప్పాను నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని? చాలా సార్లు చెప్పారు. మరి మరి ఎందుకు వెళ్ళావు అక్కడికి? మీరే గనక వాణ్ణి 9 నెలలు మోసి కని ఉంటే ఎందుకెళ్ళానో అర్థమై ఉండేదండి. ఏమే, నీకున్నది 2 కొడుకులు కావచ్చు, కానీ నాకు మిగిలింది ఒక్కడే ఒక్కడు. ఓన్లీ వన్. దట్ ఈస్ యువరాజ్, సన్ ఆఫ్ ఎస్పీ చక్రవర్తి. ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొస్తాడు, పోలీస్ ఆఫీసర్ నా పేరు నిలబెడతాడు. వీడెవడో మొండిగట్టలా ఉన్నాడే. ఇదెలా ఉంది? ఏ1 భాను ద గ్రేట్ అంటే మాట్లా. అప్పుడే ఏమైంది? ఇప్పుడు జరగబోయి చూడు. ఇదెలా ఉంది? వండర్ఫుల్. మనం ఎవరినైనా ఓవర్టేక్ చేయగలం, కానీ మనల్ని దాటి ఎవ్వరూ ముందుకు వెళ్ళకూడదు. నిజంగా హీరోలా ఉన్నాడే. బండి మీదేనా అండి?
తెల్ల సీట్ గారు వచ్చి ధడేలు గుద్దేసి వెళ్ళిపోయిందండి. అందులో అందరూ ఆడపిల్లలేనండి. ఏదో కవర్ కూడా పెట్టి వెళ్ళిపోయారండి. చేసిన తప్పుకు శిక్ష, రిపేర్ ఖర్చుకు బ్లాంక్ చెక్. 4-5 రోజుల్లో మా ఎడిటర్స్ తో మాట్లాడి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే సార్. హాయ్ డాడ్. పాపా జస్ట్ ఎ మినిట్. ఓకే రాయ్, విల్ Thank మీట్ you. అగైన్. Thank you very much. నమస్తే. ఏమి డాడీ? పాపా మనకెంత ఆస్తుందో నీకు తెలుసా? తెలీదు డాడీ. మేనేజర్ అడిగి ఇప్పుడే చెప్తాను. 1 minute. నో జోక్స్. చెప్పేది విను. మనకి చాలా ఆస్తుంది, కానీ సంపద సముద్రం కాదమ్మా తరిగిపోకుండా ఉండడానికి. ఏమి డాడీ ఎప్పుడు లేదా మాటలు? అవసరం వచ్చింది గనకే మాట్లాడుతున్నాను. ఇందాక బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేశాడు. 2 లక్షలకు నువ్వు సంతకం చేసి ఇచ్చిన చెక్కు పాస్ చేయమంటారా వద్దా అని. 2 lakhs? డాడీ హియర్ మీ ఫస్ట్. పాస్ చేయొద్దని చెప్పడం చాలా తేలిక, బట్ నా కూతురు చెక్కు పాస్ కాలేదంటే నీ ప్రెస్టేజ్ తో పాటు నా ప్రెస్టేజ్ పోయినట్టే లెక్క. అందుకే పాస్ చేయమని చెప్పాను. అది కాదు డాడీ. నో ఎక్స్ప్లెనేషన్స్. 2 లక్షల రూపాయలు నీకు అవసరం కావడానికి కారణం ఏమిటో ఎంత ఆలోచించినా ఈ తెలివి తక్కువ బుర్రకు తోచలేదు. కానీ పాప, ఒక్క విషయం గుర్తుంచుకో. హద్దు మీరి ఖర్చు పెట్టడం సహించగలను, హద్దు మీరి ప్రవర్తిస్తే మాత్రం క్షమించను. గుడ్ ఈవినింగ్ మ్యామ్. Come. Can we sit here? షూర్. Thank you. కొంతమంది పైకి జెంటిల్మెన్ లా కనపడతారు, కానీ చేసేవన్నీ ఫ్రాడ్ పనులే. కోటు బూటు వేసుకున్నంత మాత్రాన సంస్కారం రాదు, అది పుట్టుకతో రావాలి. అడ్డమైన వాళ్ళు ఈ రోజుల్లో 5 స్టార్ హోటల్స్ కి తగుదనమ్మంటూ వచ్చి తగులెడుతున్నారు. కర్మ. ఏవి బ్యాండ్ స్టార్ట్ అయింది, డాన్స్ చేద్దాం రావి. ఎక్స్క్యూజ్ మీ, షెల్ వి డాన్స్? సారీ. నీకు అసలు బుద్ధి లేదు. ఎవరిని అడగాలో ఎవరిని అడగకూడదో కూడా తెలీదు. డాన్స్ అంటే గాడిదల గుర్రాలు చేసేది కాదు. పదా. ప్లీజ్ స్టాప్ ఇట్.